వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మన బడా గణేష్ హైదరాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మార్నింగ్ అప్డేట్ ఏముందో మీకైతే చెప్తాను. అండ్ చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు అయితే చూడండి. ఏమి అప్డేట్ ఉంది ఏం కథనైతే మీకైతే తెలుస్తుంది. అండ్ నిన్న 2 o'clock అయితే పూజ అయితే చేసారు. అండ్ నేను ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. నైట్ వ్యూ అయితే వర్క్ అయితే జరిగింది. మనకి డే అండ్ నైట్ ఈ రోజు నుంచి అయితే డే అండ్ నైట్ వర్క్ అయితే జరుగుతూనే ఉంటుంది. అప్డేట్ అయితే మీకు మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది. అండ్ మనమైతే అక్కడికి వెళ్ళి ఏమో అప్డేట్ ఉంది ఏం కదా అయితే మీకైతే చూసి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఏం అప్డేట్ ఉంది ఏం కదా తెలుస్తుంది. లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్ మీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మన బడా గణేష్ అప్డేట్, మార్నింగ్ అప్డేట్ ఏముందో ఏం కథ అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు పోస్టర్ అయితే అక్కడ ఉండే కదా, ఆ నుంచి అయితే ఇక్కడైతే పెట్టేశారు. ఎందుకంటే ఎంట్రన్స్ స్టార్టింగ్ ఒకటి పెట్టేశారు. మన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 ఇయర్ దర్శనం అయితే ఇస్తుండ్రు. అండ్ మనకైతే చూసుకోవచ్చు అప్డేట్ ఏముందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ మన స్టేజ్ వర్క్ ఉంది కదా, మనకి నిన్న 2 o'clock అయితే వర్క్ పూజ అయితే చేసారు. నిన్న ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. అండ్ మన కింద బేస్ ఉంది కదా, బేస్ వర్క్ అయితే మనకైతే చేసారు. వెల్డింగ్ వర్క్ సైజెస్ అయితే చూసుకొని ఎగ్జాక్ట్లీ మన అప్ టు ఎగ్జాక్ట్లీ వినాయకన్ ఫేసింగ్ ఎలా వస్తుంది ఏం కథని అయితే మార్కింగ్ అయితే చూస్తారు కదా, చూసేసి అయితే సెట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు మన 2 lines అయితే చూస్తున్నారు. వినాయకన్ ఫేస్ సెంటర్లో మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే వచ్చేస్తుంది. అండ్ బేస్ కింద బేస్ అనేది మొత్తం కంప్లీట్గా ఎలా వస్తుంది, ఏ ఫేసింగ్ వస్తుందో సైజెస్ అయితే చూసుకొని మొత్తం కింద బేస్ అండ్ పైన బేస్వి మొత్తం కంప్లీట్గా అయితే మనకైతే చేసేసారు. నైట్ అయితే డే అండ్ నైట్ వర్క్ అయితే ఈ రోజు నుంచి అయితే మనకైతే జరుగుతూనే ఉంటుంది. అన్నవాళ్ళు రాంబాబు అన్నవాళ్ళు అయితే వర్క్ మార్నింగే ఎక్కిస్తారు. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, నైట్ అంతా చేసారు. అండ్ డేవి ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ మనకి వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఇక్కడ కర్రలు అయితే ఉండే కదా, ఇక్కడ వరకు ఉండే కర్రలు మొత్తం అయితే ఎందుకంటే అన్నవాళ్ళు వెల్డింగ్ చేసుకొని ఇబ్బంది ఉంటుంది కాబట్టి అటు ఇటు మొత్తం సెట్ చేసేసారు. అక్కడ కొన్ని పెట్టేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్రౌండింగ్ ఉంది కదా, గ్రౌండింగ్లో కొన్ని ఇక్కడ కొన్ని అయితే మనకి వెల్డింగ్ చేసుకొని ఇబ్బంది అవుతుంది అని అటు ఇటు అయితే కర్రలు అయితే అటు ఇటు జరిపేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకి ఏ సైజ్ కావాలో మనకైతే మార్కింగ్ అయితే తీసేసుకొని ఎగ్జాక్ట్లీ రాసి అయితే పెట్టుకున్నారు. అండ్ చిన్న సైజ్ పెద్ద సైజులోవి మనకైతే పెట్టేసుకున్నారు. అండ్ చిన్న సైజ్ ఏ సైజులో కావాలనో ఆ సైజులో మనకైతే కటింగ్ అయితే చేసుకుంటున్నారు అన్న వాళ్ళు అయితే చూస్తున్నారు కదా. మనకు వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఎలా వస్తాయి ఇంకా అయితే చూసుకోవచ్చు. మొత్తం సైజింగ్ మార్కింగ్ పెట్టుకొని పెన్సిల్తో ఎగ్జాక్ట్లీ ఆ సైజింగ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మన రాడ్ బెండింగ్ ఎగ్జాక్ట్లీ మనకి స్ట్రైట్ ఉండాలి కాబట్టి రాడ్ అనేది సెట్ చేసుకుంటారు. మొత్తం కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే మనకైతే పెట్టేసుకొని అయితే రాడ్ ఎగ్జాక్ట్లీ సెట్టింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు. మన స్టేజ్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మొత్తం కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ ఒక 25% అయితే కింద బేస్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం బేసింగ్ అనేది సపోర్టింగ్ మెయిన్ కిందనే ఉండాలి కాబట్టి మంచిగా వర్క్ అయితే ఎగ్జాక్ట్లీ చేసేసుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన ఈవినింగ్ అప్డేట్లు అయితే కంపల్సరీ అయితే కలుద్దాము. అండ్ లైక్ చేయడం వల్ల అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.